అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: దాల్వా వరి సాగులో అధిక దిగుబడులకు మెలకువలు, మామిడికాయల పక్వత కోతల్లో జాగ్రత్తలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట వరి. దాల్వా పంటగా ఉత్తర కోస్తా జిల్లాల్లో సాగవుతున్న వరి అన్ని ప్రాంతాలలో ప్రస్తుతం చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడే దశలో ఉంది. వాతావరణ మార్పుల వల్ల ఈ దశలో దోమపోటు, పాము పొడ, మెడవిరుపు తెగులు వల్ల నష్టం కలుగుతోంది. ఈ చీడపీడల నివారణకు సరైన సస్యరక్షణ చర్యలతో పాటు కొన్ని మెలకువలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చునంటూ వివరాలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. దాల్వా మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల హెక్టేర్ల వరకు వివిధ జిల్లాల్లో సాగు చేయబడుతుంది. ముఖ్యంగా చిరుపొట్ట దశ వచ్చినటువంటి పొలాలు ఉన్నాయి కొన్ని, అలాగే ఈయనకి రెడీగా కూడా ఉన్నటువంటి పొలాలు ఉన్నాయి. చిరుపొట్ట దశలో మనం ఖచ్చితంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఏదైతే ఉందో 20 నుంచి 25 కిలోలు అటు ఆఖరి దప్ప యూరియాతో పాటు కలిపి వేసుకున్నట్టయితే అటు చీడపీడల నుంచి మనం కొంతమేర సస్యరక్షణతో పాటుగా గింజ బాగా తోడుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా మనకి ఈ ఆలస్యంగా వేసినటువంటి పొలాలు ఈ గోదావరి జిల్లాల్లో ఇటీవల కాలంలో మనకి ఎర్రజల్లి సాగు చేస్తున్న నేపథ్యంలో అది జనవరి 15 తర్వాత కూడా వేసుకున్నటువంటి పొలాలు ఉన్నాయి. వారు కూడా ఏంటంటే ఆఖరి కోట తప్పనిసరిగా పొటాష్ని కలుపుకోవాలి. అంటే ముఖ్యంగా ఈ వెదజల్లి సాగు చేసినప్పుడు ఒత్తైనటువంటి పొలాలు ఉన్నప్పుడు అక్కడ మనం ఖచ్చితంగా ఆఖరిలో దోమపోటు వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలాగే పాము పొడ తెగులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చీడపీడల మీద నిఘా పాటిస్తూ దానికి తగినటువంటి ఈ మందులు కూడా మనం వేసుకోవాలి. ఇటీవల కాలంలో ఈ పాము పొడ తెగులు షీట్ బ్లైట్ చాలా విస్తారంగా పెరిగింది. తప్పనిసరిగా దాదాపు 40 నుంచి 60 రోజుల మధ్య 2 దఫాలుగా ఈ పాము పొడ తగిలినటువంటి అనేక కొత్త మందులు వచ్చినాయి. వీటిని మనం పిచికారీ చేసుకున్నట్టయితే అటు పాము పొడ తెగులు వల్ల వచ్చేటువంటి నష్టాన్ని కూడా మనం నివారణ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇంకొక ఇప్పుడు ప్రస్తుత వాతావరణం దోమపోటుకి అత్యంత అనుకూలంగా ఉన్నది. కాబట్టి దోమ తట్టుకోనేటువంటి రకాలు, ఉదాహరణకు RNR 15048 అవనండి, లేదా NLR 34449 అవనండి, లేదా బొండాలు 3626 ఇలాంటి రకాలు సాగు చేసినప్పుడు ఈ దోమపోటు కూడా ఆశించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా నిఘా పాటించి ఈ దోమకి అంటే వివిధ మందులు ఉన్నాయి. అటు గుళికల రూపంలో అలాగే అరుకుల రూపంలో చాలా కొత్త కొత్త మందులు వచ్చినాయి. వీటిని మనం సిఫార్సు చేసినటువంటి మందుల్ని వేసుకోవాలి. మనకి ముఖ్యంగా ఏంటంటే 2-3 కలిపి పిచికారీ చేస్తున్నారు. ఇది తప్పు. దీన్ని కూడా రైతులు గ్రహించుకోవాలి. దీంతో పాటుగా మనకి కొన్ని ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా అప్పుడే ఈనికయ్యి కోతకు సిద్ధంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మనకి ముఖ్యంగా ఇదేంటంటే మెడవిరుపు కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ మెడవిరుపు ముఖ్యంగా ఈనిక అయ్యే ముందు లేదా ఈయనకి అప్పుడప్పుడే అవుతున్నప్పుడు మెడవిరుపు కూడా మనం సిఫార్సు చేసినటువంటి మందులు పిచికారీ చేసుకున్నట్టయితే అటు మెడవిరుపు రూపంలో మనకి నష్టాన్ని కూడా నివారణ చేసుకున్న అవుతాం. ఏదైనప్పటికీ ఈయనకైనా 20-25 రోజుల వరకు కూడా నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే కొన్ని ఆఖరి దశలో నీటి ఎద్దరికి గురైనట్టయితే పొలము గింజ బాగా తోడుకోకుండా
గింజ నాణ్యత కూడా తగ్గిపోయి మనం ఆశించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కూడా రాదు. అదే ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ ఏదైతే అంటున్నామో అది కూడా రాదు. కాబట్టి దాదాపుగా కోసే వారం 5 రోజుల ముందు వరకు కూడా నేల స్వభావాన్ని బట్టి మనం నీరు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా పొలం అంతా బాగా తయారైన తర్వాత మాత్రమే కోతలు కోసి ఆ తర్వాత మిషన్తో కోత కోసిన నేపథ్యంలో 2 నుంచి 3 రోజులు ఆ ధాన్యాన్ని ఆరబెట్టుకుని ఆ విధంగా మనం మార్కెట్ చేసుకున్నట్టయితే మన తేమ శాతం 15-16% వచ్చినప్పుడు మనం ఆశించినటువంటి రేటు గిట్టుబాటు ధర కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్య రూపం మీకోసం. కొబ్బరి సాగు చేయాలనుకుంటున్నాం, అందులో మంచి రకాల గురించి తెలియజేయండి అని అడుగుతున్నారు విశాఖ జిల్లా పరవాడ నుండి సత్యనారాయణ. కొబ్బరిలో పొడుగు రకాలు, పొట్టి రకాలు అనేవి 2 రకాలుగా ఉన్నాయి. పొడుగు రకాల్లో చూసుకున్నట్లయితే ఈస్ట్ కోస్టాల్, తర్వాత డబుల్ సెంచురీ, కల్ప ప్రతిభ, కీరా బస్తర్ అనే పొడుగు రకాలు సుమారు 100 నుంచి 110 కాయల వరకు మనకి దిగుబడి ఇచ్చే విధంగా ఈ పొడుగు రకాలు ఉన్నాయి. ఈ పొడుగు రకాలు మనకి 4 నుంచి 5 సంవత్సరాల తర్వాత పొత్తు స్టార్ట్ అయ్యి అంటే మినిమం 7 సంవత్సరాలకి మనకి కాపుకొచ్చేకి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా కొబ్బరి శాతం కూడా మనకి 150 నుంచి 200 వరకు కూడా ఈ రకాల్లో కొబ్బరి శాతం ఒక కొబ్బరికాయలో ఉండడం మనం గమనించవచ్చు. ఈ పొడుగు రకాల్లో 60 నుంచి 62, 63% కూడా మనకి నూనె శాతం మనం ఉండడం గమనించవచ్చు. అదేవిధంగా పొట్టి రకాలు చూసుకున్నట్లయితే గంగబొండం అనే రకం మనము 2017లో మన భారతదేశంలో విడుదల చేయడం జరిగింది. ఈ గంగబొండం రకం వచ్చేసి మనకి 3 సంవత్సరాలకే పొత్తు కనిపించి 4 నుంచి 4.5 సంవత్సరంలో మనకి దిగుబడి మొదలవుతుంది. ఈ గంగబొండం రకము నీటికాయకి ఎక్కువగా వెళ్తున్న రకం. గంగబొండం అనే రకము మనకి ఒక కాయలో సుమారు 400 నుంచి 500 ml ఒక కాయకి మనం ఉండడం గమనించవచ్చు. ఈ గంగబొండం కాయ షేప్ వచ్చేసి మనకి పపాయ లాగా అంటే మనకి బొప్పాయ లాగా మనకి బెల్ షేప్లో ఉంటుంది. ఒక చెట్టుకి 60 నుంచి 70 కాయలు వస్తుంది సుమారు ఒక సంవత్సరానికి. ఈ పొడుగు రకాలు, పొట్టి రకాల నుంచి సంకరణ చేసిన రకాలు చూసుకున్నట్లయితే గోదావరి గంగ, వశిష్ఠ గంగ, వైనతేయ గంగ, అభయ గంగ అని 4 రకాలు ఈ సంకరణ రకాలను మనం విడుదల చేయడం జరిగింది. ఈ 4టిలో కూడా మనకి గోదావరి గంగ, వశిష్ఠ గంగ రకాలు చాలా అద్భుతంగా మనం రైతుల దగ్గర కూడా పర్ఫామ్ చేయడం గమనించడం జరిగింది. ఒక చెట్టుకి వచ్చేసి మనకి హైబ్రిడ్స్ 140 నుంచి 150 కాయలు ఒక సంవత్సరానికి దిగుబడి మనం గమనించవచ్చు. ఈ కాయలు 200 గ్రాముల వరకు మన కొబ్బరి ఉండడం గమనించవచ్చు. నూనె శాతం చూసుకున్నట్లయితే 66% కూడా మనం నూనె ఉండడం గమనించవచ్చు. ఈ హైబ్రిడ్స్ మనకి ఒక చెట్టుకి సుమారు 200 నుంచి 250 పిందెలు మనం గమనించి మనం 140 నుంచి 150 కాయలు ప్రతి ఏటా మనం దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఈ రకాలు మనం సాగు చేసుకున్న పద్ధతి చూసుకున్నట్లయితే పొడుగు రకాలైతే మనము 8 మీటర్లు ఇంటూ 8 మీటర్లు వ్యత్యాసంతో మనం నాటుకున్నట్లయితే మంచి దిగుబడి పొందడం గమనించవచ్చు. అదేవిధంగా హైబ్రిడ్ మొక్కలు చూసుకున్నట్లయితే 7.5 మీటర్ ఇంటూ 7.5 మీటర్లు మనం పాతుకున్నట్లయితే మంచి దిగుబడి రావడం గమనించవచ్చు. పొట్టి రకాలైతే మనం మొక్కకి 7 మీటర్లు, వరుసకి కూడా 7 మీటర్లు మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. చేతికి అందుతున్నాయి. కూలీల అందుబాటు చూసుకొని రైతులు కోతలు చేయటం మొదలుపెట్టారు. మధుర మామిడి రుచులు చాలా కాలంగా వినియోగదారునికి దూరం అవుతున్నాయనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణమేంటో తెలుసా? నిషిద్ధ రసాయనాలతో మామిడికాయలను మగ్గించడం. కృత్రిమ రసాయనాలతో మాగించే పండ్లు చూడటానికి బాగానే ఉన్నా కోస్తే తెల్లగా, రుచిలో చప్పగా ఉంటాయి. అంతేకాదు, కార్బైడ్తో మాగబెట్టిన పండు ఆరోగ్యానికి పుండు చేస్తుండటంతో ఈ రసాయనం నిషేధంపై కఠిన చర్యలు అమల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. మరి మామిడికాయలు రసభరితంగా మధురాతి మధురంగా ఉండాలంటే కాపుకు రాకముందు నుంచే చేపట్టే యాజమాన్యంతో పాటు సరైన పక్వ దశను గుర్తించి కోత చేయడం ఎంతైనా ముఖ్యం. దీనితో పాటుగా కోతల అనంతరం కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. స్థానిక మార్కెట్లకు పంపించేటప్పుడు మామిడి కోత సమయం వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం.
పెరిగిన రసాయన ఎరువుల వాడకం నేల భూభౌతిక స్వరూపాన్ని మార్చేస్తోంది. గుమ్మరిస్తున్న ఎరువులతో దిగుబడుల మాటెలా ఉన్నా నేల జవసత్వాలు కోల్పోయి పండిన పంటలు సైతం ఆరోగ్యానికి చేటు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ ఎరువుల వాడకం రైతులకు అనివార్యంగా మారింది. ఎంత ఎరువేస్తే అంత పంట అనే భావన నుంచి స్వచ్ఛమైన సహజ పంటల వైపు రైతుల దృష్టి మళ్లింది. ఇందుకనుగుణంగా అధికారులు పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే గుంటూరు జిల్లాలో వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. హైదరాబాద్లోని నార్మ్, గుంటూరులోని లామ్ కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నేచురల్ ఫార్మింగ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేశారు, అందుకే ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఫార్మర్స్కి అందరికీ బెనిఫిట్ అయిందండి. స్మాల్ స్కేల్లో స్టార్ట్ చేసినా సెల్ఫ్ కన్సంప్షన్, ఎక్సెస్ అయిందినా ఎంటర్ప్రినర్ స్కిల్ సేల్ కూడా చేశారు. విలువ ఆధారిత వానపాముల ఎరువు తయారీ విధానంపై నామ్ హైదరాబాద్ మరియు కృషి విజ్ఞాన కేంద్రం లామ్ గుంటూరు వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. వానపాముల ఎరువుని ఎన్రిచ్మెంట్ చేయడం, ముఖ్యంగా మా దగ్గర గో ఆధారిత వానపాముల ఎరువు ఎస్వివి సువర్ణ అనే వానపాముల ఎరువు తయారవుతూ ఉంది. మామూలుగా అయితే 120 డేస్కి వచ్చే ఇది మా దగ్గర 90 డేస్కి, తర్వాత 45 డేస్కి కూడా వస్తుంది. జీవన ఎరువులు దీంట్లో కలుపుకోవడము, జీవ శిలీంధ్రాలను కలపడము, ఎర్రమట్టి, కోకో పిట్టు ఇలాంటి వాటన్నిటిని మనము ఒక ప్రపోర్షన్గా కలపడం అని మనం ఈ ఎన్రిచ్మెంట్ అని అంటున్నాం. దీన్ని మేము ఎస్వి సువర్ణ రెడీ టు యూజ్ వర్మీ కంపోస్ట్ లాగా రైతులకు అందజేస్తున్నాము. తర్వాత ఇది టెర్రస్ గార్డెనింగ్కి చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మేము 300-400 ఆవులు ఉన్నాయి. ఆ ఆవులతోనే మేము గో ఆధారిత వానపాముల ఎరువు అనేది తయారు చేస్తూ ఉన్నాము. మేము తయారు చేయడంతో పాటు ఎంటర్ప్రెన్యూర్స్గా వేరే వాళ్ళని కూడా ఇది చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ మేము శిక్షణాన్ని ఇస్తున్నాము. మామూలుగా వానపాముల ఎరువు వేస్తే కర్బన శాతము 9 నుంచి 18% ఉంటుంది. ఈ గో ఆధారిత వానపాముల ఎరువుల్లో 18% ఆర్గానిక్ కర్బనం అనేది అందులో చూపించింది. స్మాల్గా ఇది చేయడానికి పోర్టబుల్ వర్మీ కంపోస్ట్ యూనిట్స్, అంటే మనకు ఇప్పుడు వానపాముల ఎరువు తయారంటే ఒక షెడ్డు, అదంతా పర్మనెంట్ స్ట్రక్చర్, ఒక 50 లక్షలు 10 లక్షలు అనేది ఊహించుకుంటాం. కానీ ఇది జస్ట్ 3000 రూపీస్తో మనకు 2 టన్నుల వర్మీ కంపోస్ట్ 45 డేస్లో తయారు చేసుకునే యూనిట్ని మేము రైతులకు ఉచితంగా ఈ కార్యక్రమం ద్వారా మేము అందజేస్తున్నాము. ప్రతి మండలానికి కూడా మేము ఆసక్తి గల రైతులను మమ్మల్ని సంప్రదించినట్లయితే మినిమం ఒక 20 మెంబర్స్ ఒక గ్రూప్గా ఉన్నట్లయితే మేమే వచ్చి మీ దగ్గర కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. వర్మీ కంపోస్ట్ యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తున్నందున రైతులు గ్రూపులుగా యూనిట్లను ఏర్పాటు చేసుకుని లబ్ధి పొందాలంటూ అధికారులు సూచిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి. యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.